భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిరోధికంగా వాయిదా పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మిగిలిన 8 మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. కానీ దానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. భద్రతా సమస్యలను పేర్కొంటూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో టోర్నమెంట్ను వాయిదా వేయడం తప్ప పీసీబీకి వేరే మార్గం లేదు. టోర్నమెంట్ వాయిదా పడిపోవడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లను మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. అక్కడి నుండి వారు తమ దేశాలకు కనెక్టింగ్ విమానాలతో వెళ్లారు. దుబాయ్ చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్ రిషాబ్ హుస్సేన్ మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఉపశమనం కలిగిందని అన్నారు. తన చార్టర్డ్ విమానం టేకాఫ్ అయిన విమానాశ్రయం సమీపంలో కేవలం 20 నిమిషాల తర్వాత క్షిపణి దాడి చేసిందని చెప్పాడు. దీంతో తామంతా చాలా భయపడ్డామని రిషాద్ హుస్సేన్ తెలిపాడు. పేసర్ నసీద్ రానా చాలా భయపడిపోయాడని, తాను అతనికి ధైర్యం చెప్పానన్నారు. మిగతా వాళ్ళు కూడా భయంతో హడలిపోయారని వెల్లడించారు. ఇక తాము దుబాయ్లో అడుగుపెట్టగానే ఇకపై తానెప్పుడు పాకిస్తాన్కి వెళ్ళనని న్యూజిలాండ్ ఆటగాడు డేరిల్ మిచెల్ తనతో చెప్పాడని వెల్లడించాడు. టామ్ కరన్ వెళ్లేసరికి ఎయిర్పోర్ట్ మూసివేసినట్లు చెప్పడంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడని చెప్పుకొచ్చాడు. 2-3 కలిసి అతన్ని ఓదార్చాల్సి వచ్చిందని ఇర్షాద్ వెల్లడించాడు.